బేసిక్గా డబ్ల్యూపీఎల్లో 10 lakhs బేస్ ప్రైస్తో ఇచ్చినప్పుడు ఎవరు తీసుకున్నప్పుడు అప్పటికే మీకు తెలుసు మీ మెటల్ ఏంటి ఎలా ఆడుతున్నారు అనేది. సో ఆ టైంలో అప్పటికప్పుడు ఏమనిపించింది మీ మైండ్లో ఉన్న థాట్స్ ఏంటి? కొంచెం ఫీల్ అయ్యామండి, కానీ ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్ట్స్లో ఆఫ్ ద గేమ్. ఒకటే అనుకున్నాం, నేను ఏదైతే ఏరియాస్లో ఇంప్రూవ్ చేయాలో అది ఇంప్రూవ్ చేసి ఇంకా మంచిగా ఆడాలి, అప్పుడు ఎవరు ఆపలేరు కదా. జనరల్గా ఆ టీనేజ్లో ఎలా ఉంటుంది అంటే ఏదైనా మనం రిజెక్ట్ అయినా లేదంటే అయినా ఒక బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. బట్ మీకు ఇంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది అప్పుడే ఇంత సెట్? మేము చిన్నప్పటి నుంచి ఆడటం ఇట్లాంటి చాలా ఫేస్ చేసి ఉన్నాం కాబట్టి ఓకే. యాజ్ ఎ స్పోర్ట్స్ మెన్ అది అంటే స్పోర్ట్స్ ఆడడం వల్ల వచ్చిన స్టెబిలిటీ అనుకోవచ్చు అది, లేదంటే స్పోర్ట్స్ ఆడటం నా పేరెంట్స్ నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళు నన్ను ఎంత సపోర్ట్ చేశారు. నేను లో ఉన్నప్పుడు నాకు ఏమన్నా స్పోర్ట్స్ రాకపోయినా వాళ్ళ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఉండే నాకు. ఎందుకంటే ఆ టైంలో పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు, కానీ నేను చాలా లక్కీ నాకు ఇట్లాంటి పేరెంట్స్ దొరికినాను.